ఒక ఊరిలో ఐసుగడ్డ, సూది, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వీళ్ళ 5గురు మంచి స్నేహితులు. ఒకరోజు వీళ్ళు సినిమాకి వెళదామని బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా ఎండ వేడి ఎక్కువ అవడంతో ఐసుగడ్డ కరిగిపోయింది. అది చూసి మిగిలిన నలుగురు స్నేహితులు ఏడ్చారు. మిగిలిన నలుగురు స్నేహితులు నడుచుకుంటూ వెళుతూ ఉండగా అటువైపు నుండి ఒక వంట వండే మనిషి కూరలోకి టమాటా, పచ్చిమిరపకాయ తగ్గాయి అని ఆ రెండిటినీ తీసుకుని కూర వండేశాడు. అప్పుడు సూది, ఉల్లిపాయి రెండు తన స్నేహితులను కోల్పోయామని ఏడుస్తూ ఉన్నారు. సరే అయిందేదో అయిపోయిందిలే అని సూది, ఉల్లిపాయ రెండు సినిమా థియేటర్లో కూర్చున్నాయి. థియేటర్లో ఒక వ్యక్తి వచ్చి సూది మీద కూర్చున్నాడు. అప్పుడు సూది విరిగిపోయి చనిపోయింది. అప్పుడు ఉల్లిపాయ సూది కూడా చనిపోయిందని ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఉల్లిపాయ రోజంతా ఏడుస్తూ ఉంది. అదే సమయంలో ఆకాశవాణి ప్రత్యక్షమై ఎందుకు ఉల్లిపాయ అలా ఏడుస్తున్నావు అని అడిగింది. నా స్నేహితులు చనిపోయినప్పుడు మేమందరం ఏడ్చాం. కాని నేను చనిపోతే ఏడవటానికి ఇంకెవరూ మిగల్లేదు, అందుకని నేను ఏడుస్తున్నాను అని చెప్పింది ఉల్లిపాయ. అప్పుడు ఆకాశవాణి ఇలా అంది, నువ్వేం బాధపడకు, నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్లందరూ కూడా నీకోసం ఏడుస్తారు అని వరం ఇచ్చింది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సితార కిడ్స్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.